ఫిఫా వరల్డ్ కప్ ఇండియా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పై సందిగ్ధం నెలకొంది. జూన్ 11న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికీ ఏ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు ముందుకు రాలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026కు మెక్సికో, యుఎస్, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిఫా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా $100 మిలియన్ ఆదాయాన్ని ఆశించింది. ఆ లెవెల్లో బీడ్ వేసేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో ఇండియాలో ఫిఫా వరల్డ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది లేకుండా పోయింది. అయితే 2022 సీజన్ ఫిఫా వరల్డ్ కప్ను ఇండియాలో 110 మిలియన్ల మంది వీక్షించారు.